ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. థంబ్నెయిల్ చూశారు కదా. ఎస్, సంక్రాంతి అనేది మన తెలుగు వారికి ఒక పెద్ద పండుగ. అలాగే ఈ సంక్రాంతి మన సినిమా వాళ్ళకు కూడా ఒక అతిపెద్ద పండుగ అన్నమాట. మన ఈ సంక్రాంతికి కోడి పందాలు ఎంత ఫేమసో తెలుసు కదా. అలాగే తెలుగు సినిమాలు కూడా పోటాపోటీ పడుతూ ఉంటాయి ఈ సంక్రాంతికి. సో అలాగే ఈ సంక్రాంతి అంటే 2026 రోజున పెద్ద చిన్న సినిమాలు చాలా విడుదలవుతున్నాయి. అవి ఏంటి, వాటి వివరాలు ఏంటి అన్నదే ఈ వీడియో. ఇక టాపిక్లోకి వెళ్దామా, పదండి. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన ఈ సంక్రాంతికి పెద్ద చిన్న సినిమాలు కొన్ని విడుదలవుతున్నాయి. సో ఆ విడుదలలో ఆ సిరీస్లో మొదట చెప్పుకోవాల్సిన సినిమా మన ప్రభాస్ నటించిన రాజాసాబ్. ఇక ఈ సినిమా ప్రభాస్కి చాలా ముఖ్యమండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మారుతి గారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు ఈవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్తో పాటు నటిస్తున్నారు సంజయ్ దత్, నిధి అగర్వాల్ అండ్ మాలవిక మోహన్ అండ్ రిద్ది కుమార్ గారు నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ని బట్టి చూస్తే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ముందుగా చెప్పుకున్నట్టు ప్రభాస్కే కాదు, డైరెక్టర్కి కూడా చాలా ముఖ్యం. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ కొట్టాలని వీళ్ళిద్దరూ చూస్తున్నారు. సో ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని మనము కోరుకుందాం. ఇంకా ఈ రేస్లో, సంక్రాంతి రేస్లో ఈ సినిమా మొదటగా విడుదలవుతుంది. అది కూడా సంక్రాంతికి వారం రోజుల ముందు, అంటే ఆల్మోస్ట్ 5 days ముందు, అంటే దాదాపు జనవరి 9 రోజున ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఇక ఈ సంక్రాంతి రేస్లో రెండవ సినిమా ఏంటంటే అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శివశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా 2 రోజుల ముందు సంక్రాంతికి, అంటే జనవరి 12 తారీఖున రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక మన ఈ మెగాస్టార్ గారి సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్తో సహా అన్ని అంశాలు కలగలిపి ఉన్నట్టు ఈ సినిమా తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలుసు కదా, మన హిట్ మిషన్, అంటే బ్లాక్ బస్టర్ హిట్ మిషన్గా పేరు పొందిన అనిల్ రావుపూడి గారు. ఎస్, ఆయన దర్శకత్వంలో సునీల్ గారపాటి అండ్ కొన్నిదేల సుస్మిత గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నటీనటుల విషయానికి వస్తే చిరంజీవి గారికి జోడీగా నయనతార నటిస్తోంది. ఇంకా ఒక మంచి ప్రత్యేకమైన పాత్రలో వెంకటేష్ గారు కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా చిరంజీవి గారికి అలాగే దర్శకుడు అనిల్ రావుపూడి గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కోరుకుందాం. ఇక ఈ రేస్లో నెక్స్ట్ వచ్చే మూవీ నవీన్ పోలిశెట్టి నటించిన
అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతి రోజే అంటే జనవరి 14వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు మారి, నిర్మిస్తున్న వారు సీతానా ఎంటర్టైన్మెంట్స్. ఈ సినిమా ట్రైలర్ని బట్టి చూస్తే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. మరి నవీన్ పొలిశెట్టికు ఇదొక మంచి హిట్ అవుతుందని మనము ఆశిద్దాం. ఇక ఈ రేస్లో నెక్స్ట్ వచ్చే మూవీ మన రవితేజ నటించిన భర్తర్ మహాశైలుకి విజ్ఞప్తి. ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. మన రవితేజ తన ఒరిజినాలిటీ యాక్టింగ్ అంటే కామెడీతో మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కామెడీతో అందరినీ అలరించడానికి మన ముందుకు సంక్రాంతి రోజు అంటే జనవరి 14 రోజున రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రవితేజ జోడిగా ఆషీజా అండ్ డింపుల్ ఇద్దరు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారు కిషోర్ తిరుమల. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి గారు తన ఎస్ఎల్వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ సినిమాతో రవితేజ గారు తన మునుపటి ఫామ్ అంటే మంచి ఫామ్లోకి రావాలని మనము కోరుకుందాం. ఇక నెక్స్ట్ సినిమా మన శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా అంటే సంక్రాంతి రోజు తర్వాత జనవరి 15 రోజున విడుదలవుతున్నట్టు తెలుస్తోంది. ఇది చాలా పెద్ద సెంటిమెంట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా సంక్రాంతికి శతమానం భవతి వచ్చి ఒక మంచి హిట్ కొట్టాడు. సో అలాగే ఈ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. ఇక శర్వానంద్కి జోడిగా సంయుక్త సాక్షి, వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ బ్రహ్మం సుంకర గారు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా శర్వానంద్ సెంటిమెంట్గా భాగంగా సూపర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి. మరి ఇవండి మన తెలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. సో ఈ సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. అది కూడా జనవరి 9 తారీఖున రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు జననాయగన్ అంటే ప్రజానాయకుడు అని అర్థం. సో ఈ సినిమా మన విజయ్ దళపతి గారు నటిస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఇది తన చివరి సినిమాగా ప్రకటించారు. ఈ సినిమా తర్వాత తన సినిమాలకు దూరంగా ప్రజా జీవితంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు చెప్పినట్టు పత్రికల్లో తెలిసింది. సో జనవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా దర్శకత్వం వహించిన వారు హెచ్ వినోద్ గారు. ఈ సినిమా మరి లాస్ట్ సినిమా కాబట్టి అతనికి లాస్ట్ సినిమా గుర్తుపెట్టుకునేలాగా అదే చిరస్మరణీయంగా ఉంటుందో లేదో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇవండి మన ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు. సో సంక్రాంతి సినిమా అంటేనే ఒక పెద్ద పండగ కదా. సో ఈ సినిమాలు అన్నీ మంచి హిట్ కొట్టాలని ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి కాబట్టి
అన్ని మంచి విజయాలు సాధించాలని మనము కోరుకుందాం సినిమా లవర్గా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నా ఛానల్ని టీవీ అడ్డాని సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.